సమ్మక్క గద్దె మీదకించి మెల్లగా సారక్క గద్దె మీదకి వస్తున్నాం. ఇప్పుడు మనము సారక్క గద్దె కాడికి వచ్చినాము. చాలా మంది అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టాలన్న ఉత్సాహంలో ఎగరేసి పక్కోళ్ళ నెత్తులు పట్ట వలగొడుతున్నారు. జర చూసుకొని ధైర్యం చేసి అమ్మవారికి ప్రసాదం పెట్టాలి కానీ ఎగరేయొద్దని, ఎవ్వరికి దెబ్బలు తలగకుండా ఉండాలని, మనము మన సంతోషానికి పక్క వాళ్ళకి దెబ్బలు తలగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదని చెప్పుకుంటా, ఎవ్వరు దయచేసి బంగారం ఎగరేయొద్దు, ఎవరి తలలకు తలగకుండా చూసుకోండి. దానికి దర్శనం చేసుకొని బయటకు వస్తే బయట దర్శనం చేసుకున్న అక్కోళ్ళు అందరు ఉన్నారు. అక్క ఏడికెంచి ఎవరు మంచిర్యాల మంచిర్యాల నుండి జల్దీ వచ్చేసిండ్రు. వచ్చినాం, మంచిగా తల్లి దర్శనం చేసుకోవాలని వచ్చినాం. మంచిగా మేడారం మంచిగా చేసింది ఈసారి సీతక్క. ఇంకా మంచిగా రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగానే చేసింది. ఇంకా ముందు సంవత్సరం కూడా ఇంకా మంచిగా జరగాలి. సీతక్కని మంచిగా ఎత్తుకోవాలి. సమ్మక్క తల్లి సారక్క తల్లి హైలైట్. నువ్వు ముందు వచ్చినప్పుడు కూడా ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు బాగుంది, అప్పుడు కొంచెం కష్టమైంది. మనవల ఇంటికి తీసినప్పుడు కష్టమైంది మేడం. ఇప్పుడు సూపర్ జరిగింది, మంచిగా ఉంది. దర్శనం మంచిగా జరిగింది. లైన్ లేదంట, ఏడికెంచమ్మా? ఆస్ట్రేలియా నుండి. సమ్మక్క సారక్క జాతర. What is your name? Daivik. 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 Daivik, which standard are you studying? 2. Second standard. Have you felt like here? Good. Is that nice? Yeah. ఏమైనా మొక్కుకొని వచ్చిండ్రా? నా కొడుకు తులాభారం ఇద్దామనేసి మొక్కుకుండే ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు. లాస్ట్ టైం వద్దాం అనుకున్నాము, కుదరలేదు. ఈసారి ఖాళీ సమ్మక్క సారక్క జాతర కోసము ఇక్కడికి వచ్చినాం అనమాట. మేము ఒక వారం రోజుల కోసము. అక్కడ ఏం చేస్తారమ్మా మీరు? నేను జాబ్ చేస్తా అక్కడ. మా హస్బెండ్ అక్కడ జాబు. ఒక కొడుకేనా? ఒక్క కొడుకే అక్క. ఒక కొడుకే. నీ పేరు ఏంటమ్మా మరి? సరిత. ఏ ఊరోళ్ళు మీరు? మేము సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ లో ఉంటాము. సరూర్ నగర్ కాడ ఉంటారంట వీళ్ళు. ఆస్ట్రేలియాకి నుంచి మొక్కుకోనికి వచ్చిండ్రంట. నీ పేరేంద్రా? నా పేరు సౌందర్య. సౌందర్యమ్మ. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, పాప బాబు. ఒక కొడుకు ఒక బిడ్డ. ఏడికించి వచ్చిండ్రమ్మా? మాది మంచిర్యాల. మంచిర్యాల. ఎట్లా అనిపించింది దర్శనం? బాగా అనిపించింది, బాగుంది, మంచిగా అయింది దర్శనం. నువ్వు ముందుకింతకు వచ్చినప్పటికి ఇప్పటికి ఏందమ్మా తేడా? కొంచెం వెరైటీ ఉంది, బట్ అంతా బాగుంది, మంచిగా. రోడ్లకి ఇట్లా బాగానే ఉన్నాయా? బాగానే ఉంది, దర్శనం మంచిగా. మరి ఉండనీకి సౌలతులు ఇలాతులు ఏమైనా దొరికినాయా? ఉన్నది, మంచిగానే ఉన్నది. ఉండనీకి కూడా మంచిగానే దొరికినాయి. మా మనవనైతే బెల్లం ఇచ్చిన నేను అక్కడ ఏ క్లాస్ రా? ఏంద్రా నీ లొల్లి? మస్తు లొల్లి చేస్తాను. ఏం పేరు నీ పేరు? నా పేరు హర్ష. హర్ష. చదువుకుంటున్నావారా? చదువుకుంటానా. ఏం చదువుకుంటాను? 5వ తరగతి. 5కే ఇంత లొల్లి చేస్తాను. 10 పోతే నువ్వు మొత్తం ఊరంతా అమ్మేటట్టున్నావు కదా. అక్క నువ్వు అంటే నా ఫేవరెట్ అక్క. నేను తిన్న వార్తలలో చూస్తా. రోజు నేను సంతోషం చల్లకుండా అది అందుకు వచ్చింది ఆనందం. ఇదంతా హ్యాపీ అనిపిస్తుంది అక్క. ఇప్పుడు ఏడాలా కలిసడం మాకు అదృష్టం. ఊరిని ఇప్పుడు మాటలు నేర్చిన పిట్ట ఉసుకో అంటే డిస్కో అన్నది అంటారు చూడు. ఏం మొక్కినవరు అమ్మవారికి? మంచిగా చదువు రావాలని మొక్కుకున్నా. చదువు వచ్చుడేంద్రా? నువ్వు చదువుకోవాలి కానీ. చదువుకుంటా మంచిగా. ఇగో రోజుకు 6 గంటలు, ఇంటికి వచ్చినాక కూడా 4 గంటలు చదువుతాను. మొక్కుకో, ఒట్టి పెట్టుకో అమ్మవారి మీద. 4 గంటలు ఇంటికి వచ్చినాక చదువుకుంటాను ఖచ్చితంగా. నువ్వు నువ్వు చెప్పినావు నేను చదువుకుంటా పాట అన్నట్టు. ఏడికెంచమ్మా? పెద్దపల్లి. ఈడు మీ వాడేనా? ఏందమ్మా నువ్వు ఇంత ప్రశాంతంగా ఉన్న వీడు ఇట్లా శిచ్చర పీడుకున్నాడు. సంతోషమేనా నీకు వాడిని చూస్తే? సంతోషం. పెద్దపల్లికి ఏం మొక్కోనికి వచ్చినావమ్మా? ఈ బాబు తర్వాత మళ్ళీ ఇంకొక బాబన్న పుట్టాలని. ఇప్పుడు వీడు ఒక్కడే ఏందమ్మా 10 మంది పెట్టువాడు. అయ్య బిడ్డ ఒక్కడు మంచోడు, ఒక్కడు చాలు. మరి గట్ల ఏడుస్తారు ఆ పిల్లలు. ఇంకా నువ్వు అదృష్టవంతురాలు, ఒక పిల్లగాడు ఉన్నాడు నీకు కదా. మంచిగా మొక్కుకో. ఆ చెల్లెలు చూడండి, ఒకడే కొడుకున్నాడు, ఇంకా పిల్లగాడన్న కావాలని మొక్కుకోనికి వచ్చిందంటే బాధపడతారా? వాడు ఫీల్ కాడా కదరా? అవునవును. ఎవరున్నా ఎవరు లేకుండా నువ్వు మంచిగా చూసుకో మీ అమ్మని మీ నాయనని. మంచిగా చూసుకుంటే మీ అమ్మ నువ్వు అట్లా పికర్ పడక అనాలి బెట్ట. బాధపడద్దు కదా మరి తల్లిదండ్రులు.